గతంలో నటుడు రాజ్ తరుణ్ తో తన సంబంధం గురించి లావణ్య మీడియాతో ముందుకొచ్చిన విషయం తెలిసిందే. రాజ్ తరుణ్ కెరీర్ ప్రారంభంలోనే వీరిద్దరూ కలిసి ఉన్నారని లావణ్య వెల్లడించారు. దీనిపై రాజ్ తరుణ్ కూడా తన వాదనలు వినిపించడంతో ఈ వివాదం అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. కొన్ని రోజుల పాటు మీడియాలో ఇదే ప్రధాన వార్తగా నిలిచింది. అయితే కొంతకాలం తర్వాత ఈ వివాదం సద్దుమణిగింది. మొదట రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని లావణ్య ఆరోపించగా, ఆ తర్వాత తాను ఎలా నష్టపోయానో రాజ్ తరుణ్ కూడా వివరించాడు. మొత్తానికి కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ వ్యవహారం ముగిసిందే అంతా భావించారు. తాజాగా లావణ్య వ్యవహారం మరో తెరపైకి వచ్చింది. సోషల్ మీడియాలో లావణ్యకు సంబంధించిన కొన్ని ఆడియోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో లావణ్య ఒక ప్యాకెట్ ను పుస్తకంలో పెడుతూ కనిపించగా, మరో ఆడియోలో కళ్లద్దాలు బాక్స్ లో పెట్టమని చెబుతున్నట్టు ఉంది. ఈ వీడియో, ఆడియో ఆధారంగా లావణ్య డ్రగ్స్ దందా నిర్వహిస్తోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కొత్త ఆరోపణలు పాత విధానాన్ని మళ్లీ రాజేసి సంచలనం సృష్టిస్తున్నాయి. గతంలో కూడా లావణ్య డ్రగ్స్ కేసులో దొరికిపోయింది. హలో, లొకేషన్ లోను రీచారా? ఎప్పుడో 10 నిమిషాలు అవుతుంది. ఏం కారు? స్విఫ్ట్ రెడ్ కలర్. అంటే నేను దిగిన కారులోంచి వాడు ఫాస్ట్ గా ఇట్లా పడేసి వెళ్ళిపోతాడు. అమ్మ బాబోయ్, సినిమాలో చూసినట్టు ఉంటదేమో సినిమా. ఉమ్, నీకు విషయం తెలుసా? ఉమ్, నువ్వు మంచిదానివే. మంచిదాన్నేరా. అప్పుడప్పుడే నీకు క్రాక్ తెలుసా? పట్టినట్టు బిహేవ్ చేస్తావు. నువ్వు కూడా మంచోడివే, అప్పుడప్పుడు అలా బిహేవ్ చేస్తుంటావు. మరి నాకు నువ్వు అంటే ఇష్టం. మరి తప్పలేదు. ఇద్దరు ఏదో రోడ్డు మీద ఉన్నారు, నేను ఇంకో ఫ్రెండ్ కారులో కూర్చున్నాం. రెడీగా పెట్టుకో క్యాష్ 18. క్యాష్ అడిగినా పట్టుకున్నా. వాడు చెప్పా నేను సీట్ అయితే ఏం చేయొద్దని. హలో, 2 minutes లో చేస్తాడు. ఆహా, మా వాళ్ళకి చెప్తున్నాను, మళ్ళీ మనకు అటు సైడ్కి వెళ్ళొద్దు, మనం బ్యాక్ వెళ్ళిపోదాం బాబాయ్ అంటున్నాను. రెడీగా పెట్టుకోండి. రెడీ అంటే ఎప్పుడు పోలీసులు ఏది ఎట్లుంటో తెలియదు కదరా. అవును, నాకు అసలు కింద మీద పడిపోద్ది. మేము బేసిక్గా యూటర్న్ తీసుకొని రెడీగా పెడతాం. కిటికీ దగ్గరకు వస్తాడు, ఇస్తాడు, వెళ్ళిపోతాడు. డబ్బులు కూడా లెక్క పెట్టుకోడు. కాదు రే, వచ్చేటప్పుడు నాకు మాత్రం గిఫ్ట్ తేవాలి రై. సాల్ట్ హైదరాబాద్ వస్తాం, నెక్స్ట్ వీక్ వస్తాం. వచ్చేటప్పుడు నాకు ఒకటి తీసుకురా ప్లీజ్. అంతే కదా. చపాతీయా? చపాతీ ఎక్కడ దొరుకుతుంది మళ్ళీ? వీళ్ళు ఇస్తాడా మనకి? పడిస్తాడు. రేపు తీసుకుందాం అయితే. టెన్షన్ లేకుండా ఫ్రీ అయిపోయి చెకిన్ బ్యాగ్ లో వేసేస్తే అయిపోతుంది. వాళ్ళకి టెన్షన్ లేకుండా ఫ్రీ అయిపోయి చెప్తాను. మనకి అసలు టెన్షన్. మనమెందుకురా సందుల దగ్గరికి బొందుల దగ్గరికి అటు పెట్టిన లొకేషన్ దగ్గర రాయపండి చాలు. బాగున్నా అడుగు 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 అడుగు. వెళ్ళడు వరుణ్ వచ్చాడే, నల్లడు వచ్చాడు. ఆడి సందులోకి వెళ్ళిపోయాడే. ఆడు సందులోకి వెళ్ళిపోయాడు. అలాగా ఫాలో అవ్వాలంటాడేమో. పోండి, ఫాలో అవ్వాలా? ఫాలో ఫాలో ఫాలో. ఒరే కారెక్కింది కారెక్కింది. చపాతీలు తెచ్చుకుందాం పదండి. నీ కుర్రా పక్కన ఫోన్ లో తను ఉంది కాబట్టి నీతో మాట్లాడుతున్నాను రా మంచిగాని. ఆడిని వెంబడిస్తున్నాం. వెంబడిస్తున్నారా? రైట్ 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 రైట్. మావి ఎప్పుడే బాబు? డెడ్ ఎండ్కి వెళ్ళండి. డెడ్ ఎండ్కి ఆడికి ఫోన్ చేయి వచ్చి అని చెప్పి.